జ్యోతిష్యం ఏం చెప్తుందంటే, మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు అవునన్నా కాదన్నా, కొన్ని ప్రత్యేకమైన గ్రహస్థితులు మిమ్మల్ని ఈ ప్రపంచంలో వైవిధ్యంగా చూపెడతాయి. నమస్కారం. జన్మజాతక చక్రంలో రాహు లగ్నంలో కానీ 10 లేదా 11వ భావంలో ఉంటే సాధారణ జనం నుండి వీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. జన్మజాతక చక్రంలో గురువు లగ్నంలో కానీ 5, 9 లేదా 10వ భావంలో ఉంటే వీరి జీవితం విశిష్టంగా, చాలా గొప్పగా, ప్రత్యేకంగా మారుతుంది. జన్మజాతక చక్రంలో శని 3, 6, 10 లేదా 11వ భావంలో ఉంటే వీరికి కొద్దిగా ఆలస్యంగా అయినా సరే ఆ వచ్చే ఫలితం చాలా బ్రహ్మాండంగా, ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలో వీళ్ళని నిలబెడుతుంది. జన్మజాతక చక్రంలో కేతువు 10వ భావంలో కానీ 12వ భావంలో కానీ ఉంటే వీరు తమదైన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటట్టు చేసి ప్రపంచంలోనే గొప్పగా నిలబెడుతుంది.